వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల సమాచారం అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య, మత్స్య విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీతాలు పెండింగ్ పడ్డాయి. ఏప్రిల్ వచ్చినా మార్చి నెల జీతం ఇవ్వలేదు. రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ సొమ్ము కూడా పడలేదు. కాంట్రాక్ట్ సిబ్బందికి అయితే 2 నెలల నుంచి వేతనాలు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావటమేందుకు కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ అరకొర వేతనాలతో పనిచేసే తమకు 2 నెలల నుంచి డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో ప్రభుత్వానికి అర్థం కావట్లేదని కాంట్రాక్ట్ సిబ్బంది మండిపడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బందితో పాటు ఏపీ అప్కాస్లో నమోదైన అవుట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నారు. కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా వేతనాలు ఆలస్యం కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 18,000 నుంచి 21,000 వరకు పనిచేసే తమకు కూడా వేతనాలు ఆలస్యం చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్య విశ్వవిద్యాలయ ఉద్యోగులకు గత నెల 20న జీతభత్యాలు, పెన్షన్ల కోసం 23,61,00,000 విడుదలకు పరిపాలనా శాఖ అనుమతి ఇచ్చినా ఆ నిధుల్ని వెనక్కి తీసుకున్నట్లుగా తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.